నేను లేకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం ఏమైపోయేదో అన్నట్టు చెప్తుంటాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సెల్లు టార్చ్ లైట్ల నుంచి చెవుల పెట్టే ఇయర్ ఫోన్స్ దాకా అంతా నా చలివే అన్నట్టు స్పీచ్లు దంచుతాడు. ఇక హైదరాబాద్ ఐటీ రంగం పేరు ఎత్తకుండా ఒక్కరోజు కూడా ఉండడు కావచ్చు. అసొంటి చంద్రబాబు ఎయిడ్స్ రోగాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ రోజు ఒకసారి చూస్తే నేను ఆనందపడ్డాను. 95, 96లో ఎయిడ్స్ వచ్చింది. ఓరక్కో ఎయిడ్స్ వచ్చిందా? ఎవరికి సారు కొద్దిగా క్లారిటీగా చెప్పుండ్రు, ఈ పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు. నేను 90, 96లో ఒక మాట చెప్పాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని. ఎయిడ్స్ ఎందుకు వస్తుందంటే సెక్స్ వల్ల వస్తుంది. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా లేకపోతే బలైపోతారని ఆ రోజు నేను చెప్పాను. అంటే ఆ రోజు మీరు చెప్పుడు వల్లనే ఎయిడ్స్ కంట్రోల్ అయిందంటారా? ఆ రోజులల్లా చాలా మంది చెప్పిండ్రు కదా సార్ ఎయిడ్స్ గురించి. ఎయిడ్స్ గురించి గమ్మున ఉండకుండ్రి, దాని గురించే ఎక్కువ మాట్లాడకుండా అని చెప్పినందుకే ఇవాళ ఎయిడ్స్ కంట్రోల్ అయిందట. పిల్లల బిహేవియర్ మారాలంటే మీరు ఈ విషయాలు రహస్యాలని చెప్పి మాట్లాడకుండా ఉండద్దండి, చర్చ చేయమని చెప్పాను. ఈ రోజు చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి భారతదేశంలో ఎయిడ్స్ తక్కువ ఉండే రాష్ట్రం, బ్రహ్మాండంగా జయప్రదమైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. హాగో అంత బాగా కంట్రోల్ చేసిండట చంద్రాల సార్ ఎయిడ్స్ రోగాన్ని. అందుకే ఇప్పటికీ ఎయిడ్స్ రోగం చంద్రబాబు సార్ అంటే భయపడుతుంది కావచ్చు. మరి లేకుంటే ఉత్త మాటలు చెప్తే ఎయిడ్స్ కంట్రోల్ అవుతుందా? దాన్ని ఎట్లా అరిగట్టాలనో ఏమేం చేయాలనో సర్కారు చేయాలి. గసొంటి పనులు ఏం చేసిండో చెప్పకుండా నేను చెప్పిన కాబట్టి ఎయిడ్స్ కంట్రోల్ అయింది అన్నట్టు ఎప్పుడు ఏంది సారు? ఏ మంచి పనినైనా మీ ఖాతాలని వేసుకుంటే కడమ సీఎంలు ఏం చేయలేదా సారు అని అంటురట. చంద్రాల మాటలు విన్న జనాలు